హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఒక చిన్న మాట, నా మనసులో ఉన్న మాట. నా పేరు హారిక. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అమ్మ నాన్న, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎమోషన్ కదండి అందరికీ. అమ్మ నాన్న, మామ్ డాడ్, మదర్ ఫాదర్, పాప మమ్మ ఎలా పిలిచినా వాళ్ళు పలుకుతారు కదా. మనకి చిన్న కష్టం వచ్చిందంటే వాళ్ళు ఎలాంటి కష్టంలో ఉన్నారు అన్నది కూడా ఆలోచించకుండా మనం ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వస్తారు కదా మన దగ్గరికి. అంత ఇష్టం కదా మనం వాళ్ళకి. అమ్మ నాన్న ఈ రెండు కలిస్తేనే కదండి మనం మీన్స్ పిల్లలు. మనం అడిగింది ఏది కాదు అనకుండా వాళ్ళు కష్టపడి, ఎంత కష్టమైనా అయ్యో ఈరోజు నా బిడ్డ ఇది అడిగింది, నా కొడుకు ఇది అడిగాడు అని చెప్పని ఒక పూట తిని తినక తీసుకొచ్చి మనకిస్తారు కదా. మన గురించి ఆలోచించే కదండి వాళ్ళు ఇదంతా చేసేది. నియర్లీ 28 years అబ్బాయినైతే, అమ్మాయినైతే 22 to 25. ఇన్నేళ్ళు వాళ్ళు కష్టపడి పెంచి మనకి చదువు చెప్పించి మనకంటూ ఒక స్టేటస్ వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు చూసి గర్వపడి అందరికీ చెప్పుకుంటారు కదా. అంతకు మించిన ఆనందం వాళ్ళకి ఇంకేమీ ఉండదు కదా. అంతే కదండి. పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. అదే పిల్లలు బాధపడితే అంతకు మించి రెట్టింపు బాధపడతారు తల్లిదండ్రులు. అవునా కదా అండి? కదా. అలాంటి తల్లిదండ్రులకి మనం ఏమిస్తున్నామండి తిరిగి? వాళ్ళకి కొడుతున్నాము ఆస్తులు ఇవ్వకపోతే, మనకు నచ్చింది ఏదైనా చేయకపోతే వెళ్ళి కోర్టులో కేసులు పెడుతున్నాము. నా తండ్రి ఇలాంటోడు అలాంటోడు అని తిడుతున్నాము. నా తల్లి నాకు ఇది చేయలేదు అది చేయలేదని చెప్పి తిడుతున్నాము. ఇంత 25 ఏళ్ళు 28 ఏళ్ళు పెంచిందంతా పోయిందా అండి? ఏదో ఒక్కసారి వాళ్ళు అడిగింది ఇవ్వలేదు అంటే ఇంకా వాళ్ళని తిట్టేస్తాం, కొట్టేస్తామా? ఇంత మనకి చదువు చెప్పించి, ఇంత జ్ఞానాన్ని మనకు వచ్చేలా చేసి, ఇంత ఇదిగా వాళ్ళని మనం చూస్తుంటే మనం తిరిగి ఏమిస్తున్నామండి వాళ్ళకి? తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేరుస్తున్నాము, లేకపోతే రోడ్డు మీద అనాథల్లో వదిలేస్తున్నాము. కనీసం తల్లిదండ్రులు చనిపోయారని చెప్పని కూతురికి ఫోన్ చేసి, కొడుక్కి ఫోన్ చేసినా మేము రాలేము, అనాథ శవాల్లాగా వాళ్ళని దహన కార్యక్రమాలు కానిచ్చేయండి అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కూతురికి పెళ్లి చేస్తారు, ఒక ఇంటికి కోడలవుతుంది. ఆ ఇంటికి కోడలు అయిన తర్వాత భర్తను ఏమని చెప్తుందండి భర్తకి? నేను నీతో ఉండాలంటే నీ తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేసి అప్పుడే నేను నీతో కాపురం చేస్తాను అంటది. అలా అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. పెళ్ళం మాట పట్టుకుని తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే మొగుడు పెళ్ళంతో నీ తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడితే నేను నిన్ను వదిలేస్తాను అన్న కండిషన్ పెడితే అప్పుడు ఆడపిల్ల ఏం చేస్తుందండి? వదిలేసుకుంటుందా తల్లిదండ్రుల్ని? మరి కొడుగ్గా తల్లిదండ్రుల్ని మరి తనెందుకు వదులుకోవాలండి? తనెందుకు అనాథాశ్రమంలో జాయిన్ చేయాలి? మనం ఎంత బాధపడతాం మనకి ఇది కొనివ్వలేదు అంటే. అలాంటిది జీవితాంతం మనం చూసి చివరి క్షణాలు వచ్చేసరికి తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వాళ్ళని వదిలేసి కేవలం పెళ్ళం మాట పట్టుకుని వదిలేస్తే వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారండి. అక్కడ తిండి తిప్పలు సరిగ్గా ఉంటాయో లేదో తెలియదు. వాళ్ళకి రోగం వస్తే పట్టించుకునే వాళ్ళు ఉండరు, వాళ్ళకి టైంకి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు. వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారండి. అయ్యో ఇలాంటి కొడుకునా నేను కన్నది, ఇలాంటి కూతురునా నేను కన్నది అన్న ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది కదా. అది ఎంత నరకం అండి వాళ్ళకి. అంతే కదా. వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉంటారు మనం తీసుకెళ్ళి వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేస్తే. వాళ్ళు అన్ని రకాలుగా మనని చూసి మనం సుఖశాంతులతో ఉండాలని చెప్పని, సుఖ సంతోషాలతో ఉండాలి అని మనకి ఇంత ఇదిగా, మనకి ఇంత బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చి వాళ్ళు చివరికి ఏమవుతున్నారండి? మన చేతుల్లో ఒక ఆట బొమ్మలాగా, తోలు బొమ్మలా అయిపోతున్నారండి పిల్లల చేతుల్లో. ఇది ఈరోజు సొసైటీలో జరుగుతున్నదే. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా ఇదే. అది అందరికీ తెలుసండి.
దయచేసి ఇది నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఒక ఆడపిల్లనే, నాకు పెళ్ళయింది, నేను మెట్టినింట్లోనే ఉంటున్నాను. కానీ జరుగుతున్నాయి చూసి ఎంత బాధపడుతున్నారు అనేది నేను చూస్తున్నానండి బయట. ఒక్క ముద్ద 3 పూట్ల ఒక్క ముద్ద వాళ్ళకి పెట్టలేకపోతున్నామంటే మనం ఎంత దిగజారిపోయి ఉన్నామండి. ఏ కాలంలో బతుకుతున్నామండి మనం? తల్లిదండ్రులు నచ్చరా? అత్తమామలు నచ్చరా? ఎందుకండి ఇంకా మనం వాళ్ళని సరిగ్గా చూసుకోలేనప్పుడు ఇంకా మన జీవితాలు ఎందుకండి? రేపొద్దున మన పిల్లలు మన చూసి ఇదే కదండి నేర్చుకుంటారు. రేపొద్దున మన పిల్లలు కూడా మన తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసేస్తారు కదండి. రేపొద్దున నీ కొడుక్కే పెళ్లి చేస్తావు, లేదంటే నీ కూతురికే పెళ్లి చేస్తావు. వచ్చే కోడలు నేను నీతో సంసారం చేయను, మీ అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో వదిలేస్తే తప్ప అన్న మాట అంటే, నీ కొడుకు నేను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఇంటికి వచ్చే అల్లుడు మీ అమ్మ నాన్నతో నువ్వు మాట్లాడితే నేను నీతో కాపురం చేయను, నిన్ను వదిలేస్తాను అన్న మాట నీ అల్లుడు అంటే, నీ కూతురు అదే పని చేస్తే నువ్వెంత బాధపడతావు? ఎందుకు అర్థం కావట్లేదండి ఇది అందరికీ? అఫ్కోర్స్ మంచి వాళ్ళు ఉన్నారు, నేను మాట్లాడేది కేవలం అలా చేసేవాళ్ళ గురించేనండి. ఎందుకండి వాళ్ళని అంత బాధ పెట్టి మనం ఏం సంతోషపడుతున్నాం? వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు తీసుకుంటున్నామే, బంగారాలు తీసుకుంటున్నామే, ఆఖరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకు వచ్చే పెన్షన్ కూడా మనం తినేస్తున్నామే. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇంకా ఇంకా మన కోసమే కష్టపడుతూ మనకి ఇంకేదో ఇవ్వాలి, ఇంకేదో ఇవ్వాలి, ఇంకేదో ఇవ్వాలి అన్న ఆత్రంతో వాళ్ళు తిన్నారా తినలేదా, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందా బాగోలేదా అన్న ఆలోచన కూడా వాళ్ళకి లేకుండా మన కోసం ఇంకా 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 ఏదో చెయ్యాలి, పిల్లల కోసం ఏదో చెయ్యాలి అన్న ఆలోచన వాళ్ళకి ఉంది. చూశారు? హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా తల్లిదండ్రులకి. అలాంటి పిల్లల్ని కూడా అనాథాశ్రమంలో వదిలేసే పిల్లల్ని, వృద్ధాశ్రమంలో వదిలేసే పిల్లల్ని కూడా ఇంకా నా కొడుకు నా కూతురు, నా కొడుకు నా కూతురు అని అక్కడుండి కూడా కొట్టుకుపోతున్నారు. చూసారా? అదండి తల్లిదండ్రుల మనస్తత్వం. ఎంతమందికి అర్థమవుతుందండి ఇది? ఇది ఎవరినో బాధ పెట్టాలని కాదండి, నిజంగా జరుగుతున్నది, నేను నా కళ్ళారా చూసింది మాట్లాడుతున్నాను. వాళ్ళకంత బాధ మనం ఎందుకు మిగల్చాలండి? మన ఈ భూమి మీదకి తీసుకొచ్చిందే వాళ్ళు కదా. అంటే వాళ్ళు మన భూమి మీద తీసుకొచ్చిందే తప్పంటారా? వాళ్ళు తీసుకురాబట్టే కదా మనం వాళ్ళని అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నాము. అదే మనం ఈ భూమి మీద లేకపోతే వాళ్ళకి శిక్ష మనం వేయలేం కదండి. అదే వాళ్ళు అప్పుడు ఆలోచించి మన పిల్లలు రేపొద్దున మన ఇలా చేస్తారేమో, మనకింత నరకం మిగులుస్తారేమో అంటే వాళ్ళు అసలు కనరు కదా. ఇప్పుడు మనం ఎవరో, వాళ్ళెవరో. తల్లి తండ్రి అండి, వృద్ధాప్యంలో వాళ్ళు చిన్న పిల్లలంటే చిన్నపిల్లలే. చంటి పిల్లోని మనం ఎలా సాకుతామో అలాగే సాకాలండి వాళ్ళని. కొడుకైతే తల్లిదండ్రుల్ని, కోడలైతే అత్తామామల్ని, ఇటు 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 కోడలైనా ఇటు కొడుకైనా, అటు కోడలైనా కొడుకైనా, ఎవరైనా, కూతురైనా అల్లుడైనా, ఎవరైనా అందరికీ సమానమే కదండి తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు అయితే ఏంటి, నా తల్లిదండ్రులు అయితే ఏంటి, ఎవరికైనా సమానమే. అటు కోడలు అత్తమామల్ని అమ్మా నాన్న అనుకోవాలి, ఇటు అల్లుడు అత్తమామల్ని అమ్మా నాన్న అనుకోవాలి. అలాగే చూడాలి. ఉన్నంతకాలం వాళ్ళు ఏం అడుగుతారండి మనని? 3 పూట్ల కొంచెం పెట్టండి తినడానికి, ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడుగుతారు. అంతేనా అండి? లేకపోతే వాళ్ళు రాసిచ్చిన ఆస్తులు తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారా? లేకపోతే మన సంపాదన అంతా వాళ్ళు తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారా? లేదు కదండి. మమ్మల్ని బాగా చూసుకోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, వృద్ధాప్యంలో ఉన్నాము అని చెప్పని అడుక్కుంటున్నారు కదా. ఆ పాటి కూడా మనం చేయలేమా అండి? ఎంత బాధపడతారండి వాళ్ళు? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, ఇలా సంవత్సరాలు వాళ్ళని అంత బాధ పెడుతూ, వాళ్ళు ఇంకా మనం సంతోషంగా ఉండాలని చెప్పని ఆలోచనతో
మనం చెప్పిన మాట జవదాటకుండా వాళ్ళు వెళ్ళి అనాథాశ్రమాల్లో ఉంటున్నారు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. అది మనం అర్థం చేసుకోకుండా వాళ్ళకి వచ్చే పెన్షన్ డబ్బులు కూడా నెలకి 1000, 1500, 2000 ఎంత కొంత వస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు కూడా తీసేసుకుంటే వాళ్ళు ఇంకెలా బతుకుతారండి? రేపొద్దున మన పిల్లలు కూడా మనకి ఇలాగే చేస్తే మనం ఎంత బాధపడతాం? అంతేనా కాదా? మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నామండి? సొసైటీకి మనం ఏం నేర్పిస్తున్నాం? ఇలా తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేయండి, వృద్ధాశ్రమంలో వదిలేయండి, తల్లిదండ్రులను చూసుకోవద్దు, వాళ్ళని ఎప్పుడు బాధ పెడుతూనే ఉండండి, కొడుతూనే ఉండండి, వాళ్ళ దగ్గర ఉన్నంత లాగేసుకోండి అని చెప్పని మన పిల్లలకి నేర్పిస్తున్నామా? మనం చేస్తేనే కదా మన పిల్లలు నేర్చుకుంటారు. మరి మన చివరికి మనకు పిల్లలు నేర్పించేది ఏంటండి? ఇదే కదా నేర్పిస్తున్నాం. మంచి ఎక్కడ నేర్పిస్తున్నాం మనం పిల్లలకి? మనం వాళ్ళని చూసుకుంటేనే మన పిల్లలు రేపొద్దున మనని చూసుకుంటారండి. ఇది వాస్తవం. ధన్యవాదాలు.